నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ చండీగఢ్ మంత్ర అనే ఆన్లైన్ షాపింగ్కి 4,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి అయితే ఒక వ్యక్తి చండీగఢ్లో మగవాళ్ళ షూస్ని ఆర్డర్ చేస్తే సదరు షాపు ఆన్లైన్ వాళ్ళు మగవాళ్ళ షూస్ ఇవ్వకుండా ఆడవాళ్ళ షూస్ని సప్లై చేశారు. నేను కట్టింది, నేను అడిగింది, నేను డిమాండ్ చేసింది, నేను మగవాడిని కాబట్టి నాకు షూస్ ఇమ్మంటే ఆడవాళ్ళు షూస్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయము, ఇది డిఫెక్ట్ అవుతుంది అని చెప్పి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కేసు పెడితే ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ఈ షాప్ మేనేజ్మెంట్ తప్పు చేసింది, కరెక్టే, మగవాళ్ళ షూస్ ఆర్డర్ చేస్తే ఆడవాళ్ళ షూస్ ఇచ్చారు, ఇది లోపమే, ఇది తప్పకుండా ఇది నష్టపరిహారం చెల్లించవలసిందే అని 4,000 రూపాయలు సదరు ఆన్లైన్ షాపింగ్ ఇతనికి కట్టి వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్లా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను ప్రెసిడెంట్ సింగ్, మెంబరు సురేష్ కుమార్తో సాధనతో ఈ వ్యక్తికి అవినాష్ మిట్టల్ అనే వ్యక్తికి డబ్బులు వాపస్ ఇవ్వాలి 4,000 రూపాయలు అని తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? ఒకదానికి ఒకటి మీరు ఆర్డర్ చేసినా ప్లేస్ చేసినా ఏదైనా ఆర్డర్కి బదులు వేరేది ఇస్తే నష్టపరిహారం గ్యారెంటీగా చెల్లించవలసి వస్తుంది అని చెప్పడానికే ఈ తీర్పు చిన్న ఉదాహరణ.